ఇప్పుడంటే ఇక్కడ నుండి వెళ్ళడం ఒక టాస్క్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మెయిన్లీ వాళ్ళకి కెరియర్ గైడెన్స్ లేదు అన్నది నా పర్స్పెక్టివ్ అండి. వాళ్ళు ఎంచుకునే మాస్టర్స్ డిగ్రీకి వాళ్ళు చేసే జాబ్కి ఒక కోరిలేషన్, అట్లీస్ట్ మినిమం లింక్ ఉండాలి. సో అది లేకుండా స్టెమ్ జాబ్ అయితే చాలు అని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాకుండా అసలు రియల్ జాబ్ లేకుండా ఆడ్ జాబ్స్ చేసుకుంటూ ఉత్తి పేరోల్ రన్ చేసుకుని వీసా మెయింటైన్ చేసుకుని ఏదో రకంగా వేరే వీసా కన్వర్ట్ అయ్యో, లేకపోతే యునో సమ్ వెరీ క్రిటికలీ ఫేక్ వీసాస్ కొన్ని ఉంటాయి, యూ వీసా లాంటివి, అలాంటివి కానీ అసైలం కానీ ట్రై చేసుకొని సెటిల్ అవ్వాలి యూఎస్లో అనుకుంటారు. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ అకాడమిక్స్. కాలేజ్ డేస్లో డ్యూరింగ్ దట్ 1 or 2 years ఫోకస్ ఆన్ స్టడీయింగ్, బీయింగ్ ఏ రీసెర్చ్ అసిస్టెంట్, ఇన్-హౌస్ ఆపర్చునిటీస్ ఏవైతే వస్తాయో కాలేజ్ వాళ్ళు ఇస్తారో అవి చేయండి. లైబ్రరీలో కానీ ఎక్కడైనా కానీ మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కాలేజ్ డేస్లో అంటే అది సీవీలో పెట్టే అంత బాగుండాలి. ఇఫ్ ఇట్ ఈస్ దాట్ గుడ్, యూ విల్ బీ ఏబుల్ టు షో సంథింగ్ రియలీ గ్రేట్ అబౌట్ యువర్ సెల్ఫ్.